అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల రణరంగంలో ప్రజల మద్దతుతో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలు అధికారం ఎవరి వైపు ఉంటే వారి వైపు మొగ్గు చూపడం అనేది అనాదిగా వస్తున్నటువంటి వ్యవహార శైలి మన దేశంలో ఉంది. అందుకే ఆయారాం గయారాం అంటూ వెటకారం చేయడం జరిగింది. దీనిలో భాగంగా దీనికి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. దీన్నే మనం యాంటీ డిఫెక్షన్ లా అంటున్నాం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటున్నాం. ఇది 10వ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అనేక రాష్ట్రాల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే మొత్తం ఎన్నికైనటువంటి సభ్యుల్లో కొంతమేరకు 1/10 వరకు జంప్ అయితే పర్వాలేదు, వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చేటువంటి అవకాశం స్పీకర్ చేతిలో ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 119లో మరి 38 మంది విజయం సాధించిన తర్వాత దాదాపు 10కి పైగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేయడం జరిగింది. ఏకంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటూనే ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే చాలామంది పార్టీని మారారు. ఒకవైపు కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులందరూ కూడా వారి గుండెల్లో గుబులు రేకెత్తింది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తున్నది, మీరేమి యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు స్పీకర్కి పలుమార్లు వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. అయినా పట్టించుకోవట్లేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. మరి 93వ రాజ్యాంగ సవరణ సైతం సూచిస్తున్నటువంటి పరిస్థితి. మంత్రివర్గం మొత్తంలో 15% మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% దాటద్దు అని చెప్పేసి నియమ నిబంధనలు ఉంది. దీనిలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీనిలో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తుంది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలో దీనిపైన ఎలాంటి తీర్పు వెలువరిస్తారు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భవితవ్యం ఎలా ఉండబోతుంది, పార్టీ ఫిరాయించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఉప ఎన్నికలు తప్పవా, ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి రాజకీయ కోణంలో టోటల్ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. మొత్తం మీద న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్కి గైడ్ చేసేటువంటి అవకాశం ఉందా? అసెంబ్లీ స్పీకర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, విచక్షణ అధికారాలు ఉంటాయి. విచక్షణ అధికారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత స్పీకర్ పైనే ఉంది. మరి స్పీకర్ ఎమ్మెల్యేల యొక్క హక్కులు బాధ్యతలు అన్నీ కూడా చూసుకుంటూనే వారి యొక్క ప్రివిలేజెస్ కాపాడుతూనే ఇలాంటివి జరిగినప్పుడు ముందుండి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి తరుణంలో ఎలాంటి తీర్పు వస్తుంది అనేటువంటి ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది అని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.